హే బ్రో, వాట్సప్, ఎలా ఉన్నావు బ్రో? ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో నాలాంటి ఎంప్లాయీస్ అండ్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగే ఉంటుంది. బట్ నేను ఇక్కడ చెప్పబోయేది పాయింట్అవుట్ చేయట్లేదు నేను పలానా కంపెనీ ఇలా చేస్తారు అని. ఇది ఓవరాల్గా ప్రతి కార్పొరేట్ ఆఫీస్ వాళ్ళు, ప్రతి గవర్నమెంట్, ప్రైవేట్ ఆఫీసెస్ వాళ్ళు ఇలా చేస్తారు. సో ఒక ఆఫీస్ అనేది ఒక సర్వీస్ అనమాట. ఆ సర్వీస్ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి బ్రో. రిపీటెడ్లీ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ నాట్ meant to be pointing out a single company which I am working. This is meant for all the companies across the globe. Bro, లైఫ్లో ఎప్పుడైనా సరే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటుంది. లాస్ట్ 15 days నుంచి సిక్ లీవ్లో ఉన్నాను, నేను వెకేషన్లో ఉన్నాను అనుకుందాం. సిక్ లీవ్లో ఉన్నప్పుడు లాస్ట్ 15 days నుంచి మీ కంపెనీ కానీ ఎవ్వరు, మీ కొలీగ్స్ కానీ, మీ మేనేజర్స్ కానీ, కొంతమంది మేనేజర్స్ ఉంటారు, ఎస్ నాకు కూడా ఉన్నారు, చాలా మంచివాళ్ళు. కానీ ఓవరాల్ అక్రాస్ ద గ్లోబ్ ప్రతి కంపెనీలో ఉండే మేనేజర్స్ కానీ, టీమ్ కానీ, కొలీగ్స్ కానీ, మీరు సిక్ లీవ్లో ఉన్నప్పుడు చాలా కొంతమంది మాత్రమే మీ గురించి కేర్ చేస్తారు. ఫోన్ చేసి అడుగుతారు ఎలా ఉన్నావని చెప్పేసి. బట్ 90% కొలీగ్స్ నువ్వు ఏమైపోయినా కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, నీ పనిని నువ్వు లవ్ చేయి, అంతేగాని నీ కొలీగ్స్ని ఎప్పుడు లవ్ చేయొద్దు. ఆల్సో నీ కంపెనీని ఎప్పుడు లవ్ చేయొద్దు. నీ వర్క్, నీ అసైన్మెంట్ ఎంత ఉందో అంతే చూసుకొని ఇంటికి వెళ్ళిపో. నీ తల మీద అంతా వర్క్ వేసుకొని నేను పెద్ద తోపుగాడిని అని చెప్పేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాల్సిన అవసరం లేదు. అది నా ఒపీనియన్ బ్రో. నీ ఫ్యామిలీ నీ కోసం ఉంది, వెయిట్ చేస్తుంది. 6ంటికి ఆఫీస్ అయిపోతే అట్లీస్ట్ 6:05కి నువ్వు ఆఫీస్ నుంచి వెళ్ళిపో. నీ పిల్లలతో టైం స్పెండ్ చేయి. గత 15 రోజుల నుంచి నన్ను కేర్ చేసింది మా వైఫ్, పిల్లలు. నన్ను కేర్ చేసి నా ఆరోగ్యం గురించి అడిగింది నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్. వీళ్ళు మన లైఫ్. నీ ఆఫీస్ని నువ్వు లవ్ చేయొద్దు, నీ వర్క్ మాత్రం లవ్ చేయి, గుర్తుపెట్టుకో.